నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు అమాయకురాలు. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారికి పెళ్ళిళ్ళయ్యి భార్యలు కాపురానికి వచ్చారు. శిల్పి భార్యకు చిన్న కోడలైన కనకమ్మ అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమాభిమానాలు, భయభక్తులు కలిగి ఉండేది. పెద్ద కోడలు శారద అత్తగారంటే నిర్లక్ష్యంగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి ఆమె విగ్రహం నిలువెత్తుది తయారు చేసి ఇంట్లో ఒక పక్కన పెట్టాడు. మరికొంతకాలం అయ్యాక శిల్పి కూడా కన్నుమూశాడు. అత్తమామలిద్దరూ చనిపోయేసరికి ఇంటి పెత్తనం దగ్గర తోడికోడళ్ళిద్దరికీ చిన్న చిన్న ఘర్షణలు బయలుదేరాయి. ఈ గొడవలు లేకుండా చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కుని ఇంటిని 2 భాగాలుగా విభజించుకుని నివసించసాగారు. 2 భాగాలకు మధ్యగా ఉన్న గదిలో శిల్పి భార్య విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం గురించి అన్నదమ్ములేమీ పట్టించుకోలేదు. పెద్ద కోడలు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టకుండా తమ వైపు నుంచి తలుపుని గడియపెట్టి పెట్టింది. కానీ కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్నే అత్తగారిలా చూసుకుంటూ విగ్రహానికి నమస్కరించి పూలు పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య అని దండం పెట్టుకునేది. తాను ఏమి చేయదలుచుకున్నా విగ్రహానికి చెప్పి చేసేది. ఇవాళ మీకు ఇష్టమైన కూర చేస్తున్నాను అంటూ చెప్పేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమె అమాయకత్వం ఎంతదాకా పోయిందంటే ఒకనాడు ఆమె తన అత్తగారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి విగ్రహం ముందు పెట్టి వడ్డించి భోజనం చెయ్యండి, ఇవాళ మీరు భోజనం చేస్తేనే కానీ నాకు ముద్ద దిగదు అంటూ పట్టుబట్టి కూర్చుంది. తన తోటికోడలను ఓ కంట కనిపెడుతూ ఉన్న శారద తలుపు అవతల నుంచి, అత్తగారు ఎక్కడైనా అందరి ఎదురుగా భోంచేస్తారా ఏమిటి? ఓ ఘడియసేపు ఒంటరిగా వదిలితే భోజనం చేస్తారు అన్నది. నిజమే కదా అనుకుని కనకమ్మ తలుపులు మూసి తమ ఇంటి భాగంలోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెరిచి ఆకులో వడ్డించి ఉన్న పదార్థాలన్నీ ఒక పాత్రలోకి తీసుకుని తమ ఇంటి భాగంలోకి వెళ్ళి మళ్ళీ తలుపు మూసేసింది. ఒక గడియ గడిచాక కనకమ్మ అత్తగారి విగ్రహం ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీ విస్తరి కనిపించింది. అత్తగారు నిజంగానే భోజనం చేసిందనుకుని ఆమె రోజు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి తినండి అత్తయ్య అని చెప్పి యువతలకు వచ్చేస్తూ ఉండేది. ఒక గడియ తర్వాత వెళ్ళి చూస్తే విస్తరి ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న ఈ పని ఒకనాడు ఆమె భర్త కంటపడింది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? విగ్రహానికి భోజనం పెడుతున్నావెందుకు అని అతను భార్యను అడిగాడు. అత్తగారు రోజు భోజనం చేస్తున్నారు, కావాలంటే మీరే చూడండి అన్నది కనకమ్మ. ఆమె భర్త తలుపు సందులలో నుంచి చూసేసరికి అవతలి భాగంలో నుంచి తన వదినగారు వచ్చి విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకుంటూ ఉండటం కనిపించింది. శారద ఇలా చెయ్యటం తన అన్నకు ఎంత అవమానమో అతను గ్రహించాడు. అతను పరువుగా వదినగారి దుర్బుద్ధి పోగొట్టే ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. అతను కనకమ్మతో, ఇటు చూడు కనకం, ఇన్నాళ్లుగా నువ్వు అమ్మకు అన్నం పెడుతున్నావు కానీ ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తున్నది నువ్వు చూడనే లేదు. రేపు అన్నం పెట్టి తలుపు సందులో నుంచి చూడు అన్నాడు. అలా చూస్తే అత్తయ్య సిగ్గుపడతారేమోనండి అన్నది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టు ఆవిడకెలా తెలుస్తుంది అన్నాడు భర్త. ఆ సమాధానంతో కనకమ్మ తృప్తిపడి మర్నాడు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి తలుపులలో ఉన్న సందుగుండా లోపలికి చూసింది. ఆమెకు శారద కనపడింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తాను పెట్టిన భోజనాన్ని తన తోడికోడలి రూపంలో వచ్చి భోజనం చేసి 2 కోడళ్లకు న్యాయం చేస్తున్నదన్నమాట.
ఆవిడ ఇంటి పెద్ద కోడలి రూపంలో రావడం కనకమ్మకు చాలా ఉచితంగా తోచింది. ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క, నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఇక మీదట నేను నిన్ను కూడా అత్తగారిలాగే చూసుకుంటాను అన్నది. శారద ముఖం కందిపోయింది. కనకమ్మ నిజం తెలుసుకుని తనతో వ్యంగ్యంగా మాట్లాడుతోంది అనుకుని ఆమె విగ్రహం ఉన్న గదిలోకి రావడం మానేసింది. తాను రోజూ వడ్డించే భోజనం అత్తగారు తినడం మానేసిన సంగతి గమనించి కనకమ్మ, నేను తొంగి చూసిన సంగతి అత్తగారికి తెలిసిపోయినట్టున్నది, ఆమె భోజనం చెయ్యటం లేదు అని భర్తతో విచారంగా చెప్పింది. భర్త ఆమెకు అసలు విషయం చెప్పి ఊరడించాడు. శారద తనకు మొహం చూపటానికి సిగ్గుపడుతూ ఉండడం గమనించిన కనకమ్మ తన భర్త చెప్పింది నిజమేనని గ్రహించింది. మాటల్ని ఆయుధాలుగా వాడే మనుషులకి అదే మాటని నొప్పించకుండా సున్నితంగా వాడి ఎలా ఇబ్బందుల నుంచి బయటపడచ్చో మనకి చెప్పే ఈ చిన్ని కథ ఇక్కడితో సమాప్తం. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథలు మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.